ఒకటి మాత్రం చేయాలి, నువ్వు ఆడోళ్ళు బయటకి వెళ్ళినప్పుడు ఒకటి మాత్రం చేయాలి, నువ్వు ఆడోళ్ళు బయటకి వెళ్ళినప్పుడు మాట్లాడేవాడుగా బెండకాయ మొహోడా ఎందుకు వచ్చారా ఏ పని ఉంది నాతో నీకు నాతో ఏ పని రెచ్చిపోతున్నావుగా పైకి వస్తా ఎడంగుడి మాట్లాడు ఎడంగుడి చెప్పరా దగ్గర రాబాగా బిల్డప్ ఇస్తున్నావా పెద్ద బిల్డప్ ఇస్తున్నావు నువ్వు నువ్వు పని చేపిస్తా మేము రమ్మన్నా నా దగ్గరికి రమ్మన్నారా అమెరికాలో ఉంటాడు అమెరికాలో ఉన్నాడు ఏం చేయమంటాను చెప్పు ఇక్కడ అమెరికా వాళ్ళు 1000 మంది పని చేస్తున్నారు 100 బాత్రూమ్లు ఉన్నాయి వాళ్ళకి 100 బాత్రూమ్లు ఏం చేస్తారు నువ్వు బాత్రూమ్కి వెళ్తే ఏం చేస్తారు కూకుంటారు నీళ్ళతో కడుకుంటారా వాళ్ళు పేపర్లతో దుడుచుకుంటారు అయితే ఎవరు సరే ఎవడు తొడతాడో తెలిసిద్ది ఆఖరిలో గానీ అయితే వాళ్ళు పేపర్లు కంపెనీ నుంచి తయారీ మేము ఇద్దరం వెళ్ళి మాట్లాడుకొచ్చాం ఆ పేపర్ ఏం చేయాలంటే తుడుచుకుంటారు చూడు అప్పుడు పేపర్ నెట్టతా ఉండాలి ఇద్దరి నుంచి పేపర్లో పెట్టి పేపర్లో నెట్ అవసరంలా నువ్వు పేపర్ లోపల ఉంటది బాక్స్ పెట్టి పేపర్ కొంచెం లాగే లేదా 20,000 వరకు ఎత్తారు నెలకి ముడ్డు నెట్టాలి డబ్బులు ఇస్తా నెడతాడు పేపర్లు కూడా తీసేస్తాడు పేపర్ పెట్టు ముడ్డు తీసుకున్న గుడ్లు ఉంటాయి కదా పేపర్ లో అవి తీసి పడేయాలంతే ఆరేయాలి కొంచెం అమెరికా వాడికి నీకేమన్నా అమెరికా వాడికి నీకేమన్నా చేతుకోండి అనుకున్నారా యాదవ్ నాయాలరా చేతుకోవాలనుకున్నారా ఏం చేసేది బాబు నేనెందుకు బాత్రూమ్ కాదా బాత్రూమ్ అయితే నువ్వు వెళ్ళి చూడు నువ్వు వేరుకో కాచారు వాళ్ళు ఏం తింటారు చెత్త చెదర తింటారా నువ్వు తింటారా చెత్త చెదరు యాదవా అమెరికా వాళ్ళు ఎంత ఖర్చైనా పర్లే ఎంత ఖర్చు అయినా ఈయన పేపర్లు తీసేవాడు లాగా ఉన్నాడు కాబట్టి ముడ్డు కూడా తుడుచుకునే పేపర్ తీసేవాడు లాగా ఉన్నాడు వాళ్ళు కూడా ఎట్టిపిస్తా ఉంటారు 6 గంటలకి శాలరీ 50,000 డబ్బులు వస్తాయి రూపాయలు వస్తాయి అవి వాసన వస్తాయా వాసన రాదు వాళ్ళు స్ప్రే వాసన వచ్చింది ఇద్దరు పీల్చుకోండి సరిపోతుంది అర్థం అవుతుందా మేము చెప్పేది అర్థమవుతుందా నువ్వు 5 గంటలకల్లా లొకేషన్ కారు పంపి నేను చెప్పేది ఎందుకు రావు నేను రాను నిన్ను పెంటలు ఎత్తేయమంటలేదు పంపిద్దాం ఎందుకంత సీరియస్ అడుక్కునేవాడు మీరు అడుక్కునే మీ ఇద్దరు బట్టి అమ్మేవాడు డబ్బుల కోసం ఎన్ని పనులు చేస్తున్నారు నీకు 50,000 శాలరీ పెడుతున్నాం మేము అడుక్కున్నాము గంట అలముడి చండాలం ఉండిద్దేంది బర్రి వాసన చండాలం అంటే యాదవులు రా అమెరికాలో బాత్రూమ్ క్లీన్ చేయడం అంటే ఏమనుకుంటున్నాడు వాళ్ళకి నీకు బాత్రూమ్ క్లీన్ చేస్తాను ఏంది 70 చదువుతుందా 70 నీకు చదువుతుందా నువ్వు సార్వా చెప్పేది కడుక్కోరు పేపర్ కాస్తా ఆ పేపర్ కూడా బయట అమ్ముకోవచ్చు అమెరికా వాళ్ళు ఇచ్చే జాబ్ చేయవు నువ్వు డాలర్స్ ఎన్ని వస్తాయి $10,000 10,000
మీకు ఇద్దరికేమో నా సొమ్ము మీ సొమ్మే నా దగ్గర పెట్టేది నేను తీసేది ఏం తీసేది వాసన రాదు స్ప్రే కొట్టుకోండి దగ్గర స్ప్రే ఉంటది ఒకటి మాత్రం చేయాలి నువ్వు ఆడోళ్ళు బయటకి వెళ్ళినప్పుడు ఒకటి మాత్రం చేయాలి నువ్వు ఆడోళ్ళు బయటకి వెళ్ళినప్పుడు బాబు ఆడోడు ఎత్తాలి ఫోటో మొత్తం బయట పెట్టాను అబ్బాయి నువ్వు ఈ నాకెళ్తావు ఉంచుకుంటావు వాళ్ళు కూడా మా ముగ్గురు పెడితే నువ్వే సెలెక్ట్ అయ్యావు నాకు తెలియదు నేను రాను బాత్రూమ్ లో ఉండదు బాత్రూమ్ లో ఉండే ఇప్పుడు కాదు సనే మన బాతులు నిండిపోయినప్పుడు వచ్చేసి తోడుకెళ్తా మనోళ్ళు ఏమైనా పెంట తోడమంటున్నాం మేము అయ్యా అంత ముందు ఎక్కేవాడు డ్రైనేజ్ లో పని చేసాడు ఆ రోజు ఫోన్ చేస్తే మాట్లాడి నేనే వాళ్ళు బాత్రూమ్ నిండిపోతే వచ్చేది నేను రాను ఈ బరిగోడ్లు దండం పెడతా నా దగ్గర ఎందుకు వెళ్ళాలి ఆ శాలరీతో బరిగోడ్లకి ఏసీ కూడా ఇప్పించుకొచ్చిన చూసి వాళ్ళు కూడా నీగ్రో ఓడు మావోడు అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారు సెలెక్ట్ చేసి 1,00,000 రూపాయలు శాలరీ ఒక అరగంట ఇట్లా కొడతావు నువ్వు నిన్నేమన్నా అడిగానా అంత మంచి కాంట్రాక్ట్ చెప్తే ఊరుకుంటున్నావు అసలు ఎవడు కావాలి నీ కాంట్రాక్ట్ అటు కాదు అమెరికా వాళ్ళు కూర్చుంటే వాసన వస్తుందా వాసన రాత్రి నీ ఇంట్లో కట్టేసుకోవాలి రాదు కేకులు క్రీమ్ వాసన వస్తుంది వస్తే ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవాలి వాళ్ళు తులసిని కొట్లు సెంట్ వాసన వస్తుంది నాకు అవసరం లేదు అవి తీసుకెళ్లి పక్కన పడేయాలి ఇంట్లో పెట్టుకో అమ్ముకో నువ్వు అమ్ముకోరా నువ్వు అమ్ముకో నేను ఇస్తానండి ఆడ కొత్త దుర్సి ఎత్తుకెళ్ళి ఏంద్రా ఏంది సరే ముగ్గురు వెళ్దాం పదా నేను రాను మేము వస్తాము నేను రాను నువ్వు వస్తావు రావు నువ్వు ఎదురు రావు మేము వస్తున్నప్పుడు నువ్వు రావాలి నీ ఎప్పుడు వస్తానండి నాకేం అవసరం మనం బాగు చేయాలనుకుంటున్నావా నన్ను బాగు చెప్పేది ఒకవేళ బాగా ఎత్తేసావు అనుకో సరే ఎంతకాలం చెప్పేది ఎత్తేస్తాను నచ్చింది అనుకో చూడు గంట కాదు పరుపులు అమ్మే జాబిపిత్తమే పరుపులు అమ్మేయి ఆ బొగ్గులు అమ్మేయి పేడకలు ఎత్తుకెళ్ళి అమ్ముకో సిగ్గు లేదంట నా దగ్గరికి వస్తారు పోతాక రావద్దు అంటే వస్తారు ఏం చేస్తారా కొడతారా కొట్టి కదలంటారు ఇద్దరు బాత్రూమ్ లో ఉన్న పేపర్లే కానీ నాకు అవసరం లేదని చెప్పా నీకు మర్యాద దొంగ ఆఫీసర్ మర్యాద నీకు నువ్వే నాకు ఆఫీసర్ నీకు ఇస్తాను మర్యాద బాతుకుల్లో వాటిలో కప్పులు కడేవాడు బాత్రూమ్ లాగా ఉంటాయి తాజ్ మహల్ లాగా ఉంటాయి తాజ్ మహల్ లాగుంటే ఇంట్లో పెట్టుకుని పూజించుకోవా నాకేమన్నా అవసరమా చెప్పాను రాకపోతే మరి వేరే విధంగా సన్నే కొట్టాల్సి వస్తుంది జాబ్ చేసుకో మర్యాద నీకు నాకు మర్యాద పసి పిల్లడు పసి పిల్లడు ఇద్దరు చేరారు కాదు లోగులు తాగతానిక యాదవ్ నాయాల ఇద్దరు ఇస్తానన్నారు కదా కమిషన్ కూడా ఇద్దాం కానీ ఆయనకి ఇచ్చేద్దాం తీసుకో 1,00,000 రూపాయలు
తీసుకో. నాకు అవసరం లేదు, మీకు సరే, కమిషన్ సరే, వద్దు, మీరు మళ్ళీ వద్దు. 10 బాత్రూమ్ రోజుకి 5 బాత్రూమ్ క్లీన్ చేస్తాడు. 5 బాత్రూమ్ నేను చేయను. నేను మిగతా బాత్రూమ్ రెండు- చేసేవాళ్ళగా పోతా. మిగతా 2 ఆడిషాలు కడిగిద్దాం. బాత్రూమ్ ఆడి చేత కడిగిద్దాం. ఎవరి చేత కడిగించుకో. ఏంద్రా రెచ్చిపోతున్నావు ఏంద్రా? దున్నపోతేలాగా ఊరి మీద తిరిగి బల మీద తాళ్ళు చుట్టూరు చేలు చుట్టూరు తిరగపోతే సిగ్గు శరం లేదంటారు. దేవుడు పెట్టలేదు మీ ఇద్దరికి. నీకు పని పెద్దంటే మేము పని లేను. నీకేం పని ఉందా? నీకు పని దీని పొలాల మీద తిరగటానికి వచ్చారు. నాకు పాపం కాదు. నీకు అటు బరిగొడ్లు బయట సిగ్గు పెట్టలేదు. చంపేస్తా బరిగొడ్డు కాడికి వచ్చారు. కాదు, నువ్వు రేపు నుంచి బరిగొడ్లు కాన రావద్దు అబ్బాయి. నువ్వు బాత్రూమ్ కాడ బరిగొడ్లు కాడ రావద్దు. ఆగు